హలో! మీరు చూస్తున్న ఈ వీడియోస్ అనేది మన స్టాక్ మార్కెట్ కోర్స్‌లో ఒక పార్ట్ మాత్రమే. సో, మీరు ఒకవేళ మన ప్రీవియస్ వీడియోస్ చూడనట్లయితే నేను అవన్నీ చూడమని సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే అవన్నిటిని కవర్ చేయడానికి మీకు ఒక మూవీ వాచ్ చేసిన దానికంటే తక్కువ టైమే పడుతుంది. బట్ అవి మీకు వెరీ యూస్‌ఫుల్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో, ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ ద్వారా వెళ్లారంటే మన కంప్లీట్ స్టాక్ మార్కెట్ గురించి చేస్తున్న కోర్స్‌లోకి వెళ్తారు. అక్కడ మనం చేసిన వీడియోస్ ఉంటాయి. హలో అండి, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇండికేటర్ సూపర్ ట్రెండ్ అనే ఇండికేటర్ గురించి మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్లో అప్పుడే వచ్చి ఎక్కడ కొనాలి, ఇదేంటి ఏం అర్థం కావట్లేదని బ్లైండ్గా పెట్టేస్తారు కదా కొంతమంది. ఇక్కడ నేను కొనేస్తున్నాను, ఇక్కడ నేను అమ్మేస్తున్నాను అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ దీన్ని ఒకసారి మీ ట్రేడ్ టెర్మినల్లో ఒకసారి దీన్ని ఓపెన్ చేసి మీ సాఫ్ట్వేర్లో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఒకసారి నా స్టాక్ మార్కెట్ ఉన్నప్పుడు, స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోయాక నేను ఇప్పుడు ఏదైతే చెప్తానో టోటల్ మెకానిజం మీకు, అది మీరు ఒకసారి టెస్ట్ చేసి చూడండి. మీకు బెటర్గా వర్క్ అవుతుంది అనుకుంటే మీరు దాన్ని ప్రొసీడ్ చేయండి. ఆర్ఎల్స్ కాదు అనుకుంటే మనం చెప్తున్న రెస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఇండికేటర్స్ని ఫాలో అవ్వండి. యాజ్ యూజువల్ నేను చెప్పేది ఒకటే అండి, ఏ టెక్నికల్ ఇండికేటర్ కూడా 100% పర్ఫెక్ట్ కాదు. ఏ టెక్నికల్ ఇండికేటర్ని కూడా మనం నమ్మి వెంటనే బై ఆర్ సెల్ చేయకూడదు. డేటా ఏంటంటే ఈ మన సూపర్ ట్రెండ్లో 2 టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయండి, లైక్ పీరియడ్ అండ్ మల్టిప్లేయర్. అది మీకు గ్రాఫ్లో చూపించినప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఓవరాల్ సూపర్ ట్రెండ్ అనేది ఏటీఆర్ అంటే యావరేజ్ ట్రూ రేంజ్ అని ఉంటుంది. దాని మీద డిపెండ్ అయ్యి సూపర్ ట్రెండ్ క్యాలిక్యులేట్ అయి ఉంటుందండి. ఈ యావరేజ్ ట్రూ రేంజ్ అంటే ఏంటంటే మనకి పాస్ట్ ఆర్ఎల్స్ ఈ స్టాక్ ఉంటుంది కదా, దీని స్టాక్కి వాలటైలిటీ ఉంటుంది. వాలటైలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఐటీసీ తీసుకోండి, దానికి వాలటైలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అంటే అది 1 డేలో మీకు 10 రూపీస్ 15 రూపీస్ చేంజ్ ఇవ్వదు. అర్థమవుతుందా? అదే మీరు డిహెచ్ఎఫ్ఎల్ కానీ, లేకపోతే డిఎల్ఎఫ్ కానీ, లేకపోతే పీసీ జ్యువెలర్స్, ఈ టైప్ ఆఫ్ స్టాక్స్ ఏంటంటే ఉన్నట్టుండి 7%, ఉన్నట్టుండి 6%, ఉన్నట్టుండి 3% పడడం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక స్టాక్ అబ్నార్మల్ మూమెంట్స్ ఇస్తూ ఉంటుందో, అంటే హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతుంటుందో అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్, అది వాలటైల్గా ఉన్నట్టు స్టాక్ అంటారు. సో ఎప్పుడైతే ఒక స్టాక్ వాలటైల్గా ఉంటుందో, సో మీరు అలాంటి స్టాక్స్కి స్టాప్ లాస్ ఏంటంటే 1 రూపీ 2 రూపీ పెట్టలేరు కదా. అంటే ఆ స్టాక్కే 3-4 రూపీస్ ఒకేసారి మూవ్ అవుతుండే స్టాక్కి మీరు 1 రూపీ 2 రూపీస్ స్టాప్ లాస్ పెట్టలేం. కాబట్టి ఎప్పుడు కూడా వాలటైలిటీ ఉండే స్టాక్స్కి ఎక్కువ స్టాప్ లాసు, తక్కువ టార్గెట్. అందుకే వాలటైలిటీ ఉండే ఎక్కువ స్టాక్స్లోకి ఎవరు ఎంటర్ అవ్వద్దు అంటూ ఉంటారు. సో ఫైనల్లీ మీకు ఈ ఏటీఆర్ అనేది ఏంటంటే ఆ స్టాక్ ఒక వాలటైలిటీ, అంటే ఆ స్టాక్ పైకి కానీ కిందకి కానీ ఎంత మూవ్ అవ్వచ్చు అనే దాన్ని బట్టి ఏటీఆర్ యావరేజ్ ట్రూ రేంజ్ ఉంటుంది. మనకి సూపర్ ట్రెండ్ అనేది డైరెక్ట్గా ఆ ఏటీఆర్ క్యాలిక్యులేషన్ మీద ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని డైరెక్ట్గా గ్రాఫ్లోకి తీసుకెళ్తాను. గ్రాఫ్లో ఎలా దీన్ని అరేంజ్ చేసుకోవాలి అండ్ ఈ ఏటీఆర్కి సూపర్ ట్రెండ్కి ఉన్న లింక్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నది రిలయన్స్ అండి, రిలయన్స్ స్టాక్, స్టేట్ బ్యాంక్ అండ్ ఐటీసీ. బట్ మీకు గ్రాఫ్లో కనిపిస్తున్నది వచ్చి బ్యాంక్ నిఫ్టీ. స్పెసిఫిక్గా నేను బ్యాంక్ నిఫ్టీని ఎక్కువ వాడతాను కాబట్టి మీకు ఎప్పుడు గ్రాఫ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. బట్ ఓకే, ఫస్ట్ మీకు బ్యాంక్ నిఫ్టీలో ఇది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు జరిగిన ట్రేడ్ అండి ఇది. లైవ్గా 4:25 ఇప్పుడు టైం, బట్ 3:30కి మార్కెట్ క్లోజ్ అయింది. మీరు ఒకవేళ బై ఛాన్స్ అనుకుందాం ఈరోజు ఓన్లీ ఫ్రమ్ సూపర్ ట్రెండ్ నుంచే ట్రేడ్ చేసినట్లయితే, మీకు ఇక్కడ 2 థింగ్స్ అబౌట్ మన సూపర్ ట్రెండ్ గురించి మీకు క్లియర్గా చెప్దాం అనుకున్నానండి. ఈ సూపర్ ట్రెండ్ అనేది ఎక్కువగా దేనికి వర్క్ అవుతుంది అనే క్వశ్చన్ అడిగితే కమోడిటీస్కి ఎక్కువగా వర్క్ అవుతుందండి. ఎందుకంటే అవి కమోడిటీ గ్రాఫ్స్ అనేటివి 5 minutes 15 minutesలో చూడరు ఎక్కువ. అది 1 hour కానీ 2 hour కానీ 4 hour కానీ ఆ చార్ట్స్లో చూస్తారు. సో నేను 5 minutes 1 minuteలో ఉండి ఎక్కువ సిగ్నల్స్ కోసం జనరేట్గా అనుకొని చేస్తే నాకు మొత్తం ఫెయిల్ అయిపోయింది. బట్ ఇది 1 hour లేకపోతే 4 hours ఆ టైప్లో ఏంటంటే కొంచెం మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అండ్ మనకి ఇది డైలీ చార్ట్స్లో అయితే మాత్రం సూపర్ ట్రెండ్ ద బెస్ట్గా వర్క్ అయ్యే చార్ట్స్ ఏంటంటే డైలీ చార్ట్స్. బట్ మనం ఇంట్రాడేలో చేస్తుంటాం కాబట్టి అసలు దీని క్యాపబిలిటీ ఇంట్రాడేలో ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి బ్యాంక్ నిఫ్టీ అండి. సో ఎప్పుడైతే మీకు చార్ట్ పైన సూపర్ ట్రెండ్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. నేను ఇప్పుడు సూపర్ ట్రెండ్ అప్లై చేస్తున్నాను, బట్ అది మీకు క్యాన్సిల్ చేసి అప్లై ఎలా చేయాలో చూపిస్తాను. సో సర్చ్ ఫర్ ఇండికేటర్స్ మనకు తెలిసిందే కదా. మనం జనరలీ ఇది గ్రాఫ్ ఓపెన్ చేస్తే యాక్చువల్గా ఇలా ఉంటుంది. మనకి ట్రేడ్ టెర్మినల్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ మీరు ఇక్కడ ఉన్న యారో మార్క్స్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో దెన్ మీకు ఇక్కడ 5 minutes క్యాండిల్ స్టిక్స్ అండ్ ఇక్కడ గ్రాఫ్ ఉంది కదా, ఆ గ్రాఫ్ క్లిక్ చేసినట్లయితే సర్చ్ ఫర్ ఇండికేటర్స్ అని ఉందా. సో అక్కడికి వచ్చి మీరు సింపుల్గా సూపర్ ట్రెండ్ ఎస్యూపీ అని కొట్టినట్లయితే మీకు సూపర్ ట్రెండ్ వస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా పీరియడ్ మల్టీప్లేయర్. ఇక్కడ మీరు బాగా గమనించండి, 7 అని ఉంది, మల్టీప్లేయర్ 3 అని ఉంది. పీరియడ్ అంటే ఏంటంటే మీకు చెప్పాను కదా యావరేజ్ ట్రూ రేంజ్ అని.
సో ఒక స్టాక్కి ట్రూ రేంజ్ మీరు గుర్తుపెట్టుకోండి, యావరేజ్ ట్రూ ఫాల్స్లో ట్రూ అది. రేంజ్ అంటే రేంజ్, నార్మల్గా రేంజ్ అంటే మనకు తెలుసు కదా, ముందుకి వెనక్కి ఎంతవరకు వెళ్ళగలదు అనేది దాని రేంజ్. ట్రూ రేంజ్ అంటే దానికి ఉన్న వోల్టాలిటీ ప్రకారం ఆ స్టాక్ పైకి కానీ కిందకి కానీ ఎంత మూవ్ అవ్వగలదు అనేది దాని యావరేజ్ తీసుకుంటున్నాం. ఎన్ని డేస్, మనం ఇక్కడ 7 days వరకు తీసుకుంటే లాస్ట్ 7 days ఆ స్టాక్ పైకి కిందకి ఎంత మూవ్ అవ్వగలదు అనేది పీరియడ్లో 7 అని ఎంటర్ చేసాం. ఇక్కడ కింద మల్టిప్లైయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పైన పీరియడ్ అనేది డిఫాల్ట్గా 7 ఉంటుంది, కొన్ని వాటిలో 10 ఉంటుంది. అది పెద్ద, మీరు పైన పీరియడ్ని మారిస్తే పెద్ద యూజ్ అనేది పెద్దగా కనిపించదు, కానీ సో 7 ఉంచుతున్నాను. ఈ మల్టిప్లైయర్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ మల్టిప్లైయర్ అనే నెంబర్ని యాక్చువల్గా 3 to 4లోనే ఉంచండి, అంటే ఫ్యూచర్లో చెప్తున్నాను 3 నుంచి 4కే ఉంచుకోండి. బట్ మీరు ఎప్పుడైతే దీన్ని ఒక 10 పెట్టారనుకోండి, మల్టిప్లైయర్ 10 పెట్టారనుకోండి, మీకు చూపిస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూసారా ఎన్ని సిగ్నల్స్ ఉన్నాయి, చూసారు కదా. సో ఇప్పుడు నేను మల్టిప్లైయర్ 10 పెట్టి అప్లై కొడితే సిగ్నల్స్ ఎన్ని తగ్గిపోయాయి చూడండి, చూస్తున్నారా ఎన్ని సిగ్నల్స్ తగ్గిపోయాయి అనేది. సో ఇప్పుడు నేను మల్టిప్లైయర్ 2 పెట్టాను అనుకోండి, యాక్చువల్గా 3 ఉంటుంది, నేను 2 పెట్టాను అనుకోండి, ఎన్ని సిగ్నల్స్ వచ్చాయి, చాలా సిగ్నల్స్ వచ్చాయి. ఐ మీన్ ఒక 2 రూపీస్ 3 రూపీస్కి పడుతున్న సిగ్నల్ ఇస్తుంది. ఒక మీకు కొంచెం గ్రాఫ్ పెద్ద చేసి చూపిస్తాను, చూసారా. సో ఒక 1 రూపీ పడుతున్న బై సెల్, ఒక 1 రూపీ పెరుగుతున్న బై. ఈ టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఏంటంటే ఫాల్ సిగ్నల్స్ ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంది. సో 3 కానీ, లేదంటే మీకు ఇంకా కొంచెం తక్కువ సిగ్నల్స్ సరిపోతాయి అనుకుంటే 4 పెట్టుకున్నట్లయితే ఇక్కడ మాత్రమే బై, ఇంకెక్కడ బై లేదు ఇక్కడల్లా. మళ్ళీ ఇక్కడ మాత్రమే సెల్, ఇంకెక్కడ సెల్ లేదు, మళ్ళీ ఇక్కడ మాత్రమే బై. సో మీకు కొంచెం గ్రాఫ్ పెద్ద చేసి చూపిస్తాను. సో ఇక్కడ మాత్రమే బై. సో ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ వరకు స్టాక్ మూవ్ అయింది. ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ వరకు. మీరు యాక్చువల్గా ఇది నేను ఎలా యూజ్ చేయాలో చెప్తాను, బట్ మీకు సిగ్నల్స్ ఈ మల్టిప్లేయర్ మారిస్తే ఎలా చూపించాలనే చెప్తున్నాను. సో ఈ మల్టిప్లేయర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఇష్టం వచ్చిన వాల్యూస్ని చేంజ్ చేయొద్దు. ఇక్కడ మోస్ట్ ప్రాబ్లీ 3 to 4లోనే ఉండాలి. మీరు ఇంకా పెంచినట్లయితే, ఇప్పుడు సపోజ్ నేను ఒక 10 పెడితే చూడండి ఏమవుతుందో. చూసారా, నేను 10 పెడితే ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ ఒక సిగ్నల్ ఇచ్చింది, అసలు ఇంకెక్కడ ఇంకొక సిగ్నల్ కూడా ఇవ్వలేదు. అంటే ఈ మల్టిప్లైయర్ వాల్యూని మీరు పెంచే కొద్దీ మీకు సిగ్నల్స్ అనేటివి తగ్గిపోతాయి. అలా అని చెప్పి 1 పెట్టుకొని ఎక్కువ సిగ్నల్స్ కావాలి నాకు అనుకుంటే దాంట్లో ఫేక్ సిగ్నల్సే ఎక్కువ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే 3 to 4లోనే మీరు లిమిట్ అయిపోండి. నేనైతే 3 పెట్టుంటాను, బట్ చెప్పాను కదా నేను ప్రెసెంట్ వేరే ఇండికేటర్స్ని వాడుతున్నాను. బట్ ఇది మన వాళ్ళ రిక్వెస్ట్కి, అండ్ ఎవరైనా న్యూ కామర్స్ వస్తే వాళ్ళకి వేరేటి అర్థం కావట్లేదు కాబట్టి ఇది ఈజీగా అర్థమైపోతుందేమో అని చెప్తున్నాను. అండ్ మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఇదైతే బెస్ట్గా నాకు డైలీ చార్ట్స్లో మంచి వర్క్ అనిపించింది. మీకు చూపిస్తాను చూడండి డైలీ చార్ట్స్లో. సో డైలీ చార్ట్స్లో ఏంటంటే మీరు ఎప్పుడైతే టైం ఫ్రేమ్ పెంచుతారో, ఎగ్జాక్ట్గా మీకు టైం ఫ్రేమ్ పెంచితే మీకు ఎక్కువ పాయింట్స్ మూవ్ ఉంటుంది ఒక సిగ్నల్ నుంచి. సో ఇక్కడ ఇచ్చిందండి మనకి డైలీ చార్ట్స్లో కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఇచ్చింది బై అని. సో 26,650 దగ్గర ఇస్తే బై అని, మళ్ళీ సెల్ అని 27,400. ఇంచుమించు మీకు యాక్చువల్గా ఇది మూవ్ అయిందని తీసుకుంటే మాత్రం 28,000 ఇంచుమించు మీకు ఒక 1,600 దాకా పాయింట్స్ ఇచ్చినట్టు. సిమిలర్లీ ఇక్కడ నుంచి మీకు ఇక్కడ సెల్ ఇచ్చింది ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో 27,400, 26 వేసుకోండి, ఇక్కడ ఒక 1,400 ఇచ్చినట్టు. బట్ నేను ఎందుకు దీన్ని ప్రాపర్గా యూజ్ చేయట్లేదు అంటే, మీరు చూసారా ఇక్కడ సూపర్ ట్రెండ్ అనేది ఇక్కడ బై ఇచ్చి మీకు 18,000 దగ్గర నుంచి అరౌండ్ 23,000, ఒక 5,000 దాకా ఇచ్చిందండి. బట్ నేను ఇది చూపించడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా ఏంటంటే మనం బ్యాంక్ నిఫ్టీని ఇది మీకు పాయింట్సే చెప్పాను కానీ డేస్ చెప్పలేదు. ఇక్కడ చూసారా 5/1 నుంచి 12/7 వరకు, అంటే ఇంచుమించు 6 months హోల్డ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీని. అది అయ్యే పని కాదు కదా. సో మనం ఎప్పుడేంటంటే ఇంట్రాడేకే చూస్తూ ఉంటారు. బట్ ఇది ఎవరు యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక స్టాక్ను కొందాం అనుకుంటున్నారు, సపోజ్ టేక్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకోండి. రిలయన్స్ ఆర్ఎల్స్ ఏం తీసుకుందాం, స్టేట్ బ్యాంక్, సరే రిలయన్సే తీసుకుందాం. అంటే ఎప్పుడు రిలయన్సే తీసుకుంటున్నాను. హెచ్డిఎఫ్సి తీసుకుందాం. వన్ ఆఫ్ ద బ్లూ చిప్ ఇన్ NSE 50 అండి. సో ఓకే, డైలీ చార్ట్స్లో మీరు చూసారా, మీకు ఒకవేళ మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టరో లేకపోతే ఒక 6 లాంగ్ టర్మ్ వద్దులేండి, షార్ట్ టర్మ్ స్వింగ్ ఇన్వెస్టర్ ఏంటి. సో మీకు ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. సో ఓన్లీ సూపర్ ట్రెండ్ మీరు నమ్మిగాను కొనుంటే ఇక్కడ 1,300 నుంచి మీకు ఎక్కడ కూడా ఈవెన్
17 మీకు హయ్యెస్ట్ అయితే 1800 అంటే ఇంచుమించు మీకు 500 పాయింట్స్ ఇచ్చిందండి. సో ఇది మనకి రఫ్గా ఒక 40% దాకా రిటర్న్ ఇచ్చినట్టు. 1300 నుంచి ఒక 500 అంటే 40% దాకా రిటర్న్ ఇచ్చినట్టు. సిమిలర్లీ మీరు ఇక్కడ చూస్తే, ఇక్కడ చూసారా, ఇక్కడ సెల్ ఇచ్చింది బట్ వెంటనే బై ఇచ్చింది. సో ఇది మనం మనకి పెద్ద యూజ్ లేదని చెప్పాలి. ఈ పాయింట్లో సూపర్ ట్రెండ్ ఇచ్చిన సిగ్నల్ యూజ్ లేదని చెప్పాలి. ఇక్కడ సెల్ ఇచ్చింది, ఇక్కడ సెల్ ఇస్తే ఎంతలో సెల్ ఇచ్చింది, 1672లో సెల్ ఇచ్చింది. ఇక్కడ కూడా యూజ్ లేదు బట్ ఇక్కడ బై ఇచ్చింది. సో 1735 నుంచి 1900. మీరు 10 ట్రేడ్స్ చేస్తే, ఎగ్జాక్ట్గా 10 ట్రేడ్స్ చేస్తే మీకు ఎన్ని ట్రేడ్స్ పాజిటివ్ వస్తున్నాయో చెక్ చేసుకోండి ఒకసారి ఈ సూపర్ ట్రెండ్తో. మీకు డైలీ చార్ట్స్లో అయితే ఇది బాగా వర్క్ అవుతుంది. బట్ ఒకవేళ ఇంట్రాడేట్ చేసే వాళ్ళైతే మాత్రం నేనైతే 5 minutes సజెస్ట్ చేస్తానండి. మీరు 15 minutesలో మాత్రం దీన్ని అప్లై చేయొద్దు. నేను మీకు రెస్ట్ ఆఫ్ ద ఇండికేటర్స్ 15 minutesలో మీకు నాయిస్ తక్కువ ఉంటుందని చెప్పాను, కానీ దీనైతే మ్యాక్సిమం 5 minutesలో పెట్టండి. అంటే మీరు ఎప్పుడైతే, నేను మళ్ళీ సజెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా న్యూ పీపుల్ వస్తే, మీరు ఎప్పుడైనా ఒక స్టాక్ కొన్నాక మీకు దాంట్లో ప్రాఫిట్స్ వస్తుంటే, మీరు న్యూ కామర్స్ కాబట్టి మీకు కొంచెం ప్రాఫిట్స్కి ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక రీజనబుల్ ప్రాఫిట్స్కి ఎగ్జిట్ అయిపోండి. అంతేగాని దాన్ని 2000 కనిపిస్తుంది కదా, వదిలేస్తే 3000 అవుతుందేమో, ఇప్పుడు నేను అనవసరంగా తీస్తే 5000 అవుతుందేమో అని చెప్పి ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోయి ఉన్న ప్రాఫిట్స్ని లాసెస్లో కన్వర్ట్ చేసుకోవద్దు. సో ఎంత ప్రాఫిట్స్ అయితే వస్తాయో అంత ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని డేకి ఇంత టార్గెట్ అని పెట్టుకొని టెట్రెనల్స్ మంది క్లోజ్ చేసేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోండి. సో ఇది మన సూపర్ ఇండికేటర్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలో చెప్తాను. బట్ నేను సజెస్ట్ చేసేది దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, ఎక్కడైతే మీకు ఈ యారో మార్క్స్ పడతాయో, అంటే మీకు ఎక్కడైతే ఇలా యారో మార్క్స్ పైకి పడతాయో అక్కడ మీరు బై పొజిషన్ తీసుకోవాలని మీనింగ్. దీని మీనింగ్ చెప్తున్నాను, నేను చెప్పట్లేదు బై పొజిషన్ తీసుకోవాలని. దీని మీనింగ్ ఏంటంటే, ఎక్కడైతే ఈ యారో మార్క్స్ పడతాయో అక్కడ మీరు బై తీసుకోవాలి. ఎక్కడైతే ఇలా యారో మార్క్స్ అంటే నెగిటివ్ యారో మార్క్స్లా కిందకి పడతాయో అక్కడ సెల్ తీసుకోవాలి. స్టాప్ లాస్ నెక్స్ట్ ఈ లైన్ అనేది, ఈ రెడ్ లైన్ ఒకవేళ మీరు బై చేస్తుంటే ఈ గ్రీన్ లైన్ అనేది రెడ్ లైన్ వరకు మారేలాగా, ఆర్ ఎల్స్ మీకు ఒక యారో మార్క్స్ చూపించిందా ఇంకో యారో మార్క్ చూపించేంత వరకు వెయిట్ చేయాలండి. సో అప్పుడప్పుడు ఎలా అవుతుందంటే, మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ఇలా ఉంది. సో ఆ గ్రీన్గా పడ్డ యారో మార్క్స్ కానీ, ఆ రెడ్గా పడ్డ యారో మార్క్స్ కానీ మీకు ఫామ్ అవుతున్న క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకో క్యాండిల్ వచ్చేంత వరకు ఉంటే మీకు బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో కంపేర్డ్ విత్ నార్మల్. సో వన్స్ అగైన్ చెప్తున్నానండి, ఎప్పుడైతే మీకు రెడ్ యారో మార్క్స్ పడ్డాయో, అంటే రెడ్ పడ్డాయో, దాని అర్థం సెల్ అని. అక్కడ సెల్ పొజిషన్ తీసుకుంటే మళ్ళీ మీకు ఎప్పుడు గ్రీన్గా పడిందో అక్కడ వరకు దాన్ని హోల్డ్ చేయించండి. మీకు బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను. యాజ్ యూజువల్ నేను బ్యాంక్ నిఫ్టీని ఎక్కువ వాడతాను కాబట్టి బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు కాదు, 25th ఇది. సో 25th మీకు సెల్ పొజిషన్ చూపించింది 5 minutesలో. మీకు రఫ్లీ దీని నమ్మి మీరు ట్రేడ్ చేస్తుంటే 27,360 నుంచి 26,600, ఇంచుమించు 600 పాయింట్స్ అండి. 600 పాయింట్స్ వరకు మీకు మూవ్ ఇచ్చింది. నేనైతే ఇంత మూవ్ ఇస్తుంది దీన్ని నమ్మండి అని కాదు. మీకు ఎప్పుడైనా ఒక ఇండికేటర్ నమ్మి ఏదైనా ట్రేడ్ ప్లేస్ చేసి మీ ప్రాబిలిటీ బాగుండి మీరు దాంట్లో ప్రాఫిట్లో ఉంటే దయచేసి ఎగ్జిట్ అయిపోండి. నేను ఇలా గ్రాఫ్స్లో మీకు పెద్ద రేంజ్ చూపిస్తున్నానని చెప్పి మీరు పెద్ద రేంజ్ కోసం ఉండద్దు. ఎందుకంటే ఒక 10లో ఒక 2 మాత్రమే ఇంత రేంజ్ వస్తాయి. మిగతావి ఏంటంటే చిన్నవే ఉంటాయి. ఇదిగోండి ఇలా చిన్న ట్రేడ్సే ఉంటాయి. సో దాన్ని ఎవర్ యు ఆర్ గెటింగ్ ప్రాఫిట్స్, నేనైతే ఎగ్జిట్ అయిపోమనే చెప్తాను. నేను ఒక పెద్ద బ్యాగ్ ఫుల్ ఆఫ్ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేయమని చెప్పను. ఫైనల్గా మళ్ళీ చెప్తున్నాను, ఇలా గ్రీన్ పడిందంటే బై, అది మళ్ళీ రెడ్ పడేంత వరకు హోల్డ్ చేయొచ్చు. అండ్ రెడ్ పడిందంటే సెల్, ఇలా గ్రీన్ పడేంత వరకు హోల్డ్ చేయొచ్చు. అండ్ ఇదండి సూపర్ ట్రెండ్ గురించి. అయితే మనం నెక్స్ట్ వీడియోలో మరిన్ని టెక్నికల్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ అంతవరకు స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.